అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు 26,000 రూపాయలు కనీస వేతనం చెల్లించాలని BRTU జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇదిలా ఉండగా కరీంనగర్ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. చాలని జీతాలతో ఇంటి కిరాయి, పిల్లలు చదువులు, కుటుంబాలు పోషణ భారంగా మారిందని అన్నారు. అదే మున్సిపల్లో జవాన్లుగా కొత్త వారికి తీసుకుంటున్నారని చెప్పారు. అయితే 20 సంవత్సరాల్లో పారిశుద్ధ్య కార్మికులకనే పనిచేస్తున్నారు. అందులో చదువుకున్న వారు ఉన్నారని, అర్హత బట్టి జవాన్లుగా అవకాశం కల్పించాలని కోరారు. ఇక సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, నెలకు 8 చీపుర్లు ఇవ్వాలని, కార్మికులకు ఇక వేధించే జవాన్లను గుర్తించి అయితే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందన్నమాట. అంటే త్వరలోనే ఇక ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా 26,000 జీతం అయితే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం కూడా వెల్లడించబోతున్నట్టు సమాచారం అయితే అందిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.